జనసేన అధినేత ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ ను ఏపీ మంత్రులు అమరావతి శంకుస్థాపకను ఆహ్వానించారు. హైదరాబాద్ రామానాయుడు స్టూడియోస్ లో సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ ను కామినేని అయ్యన్న పాత్రుడు కలిశారు. ఆహ్వాన పత్రం అందజేసి అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించారు. సార్ బాగా కొట్టింది సార్ ఉరుకొచ్చి కేంద్రంలో మంచి ప్రభుత్వాలు రావాలని నిస్వార్థంగా ఏ పదవి ఆశించకుండా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు చెప్పి ఇక్కడ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆ ప్రభుత్వాలు రావాలని కోరుకున్నారు. ఆయన అనుకున్నట్టే జరిగింది. మన ముఖ్యమంత్రి గారు పర్సనల్ గా మీరు వెళ్లి మంత్రులను అధికారికంగా పవన్ కళ్యాణ్ గారిని ఇన్వైట్ చేయమన్నారు. అందుకే అయ్యన్న పాత్ర గారు, జనార్దన్ గారు మేము వచ్చి ఇన్వైట్ చేస్తున్నాం. అలాగే ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడుతున్నారు, ఫోన్లో మాట్లాడి పర్సనల్. హైదరాబాద్ లో ఒకే చోట అభివృద్ధి కాకుండా అమరావతిలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అమరావతి శంకుస్థాపన ఆహ్వానం అందుకున్న ఆయన ఉత్సవాలకు హాజరు కావాలనుకుంటున్నట్లు చెప్పారు. రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విడగొట్టేయడం, అలాగే రాజధాని కోసం ఇంత భారీ ఎత్తున ఏర్పాట్లు, అంటే నేను కోరుకున్న రాజధాని ఎలాంటిదంటే అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్న రాజధాని రావాలని కోరుకున్నాను. ఈ కొత్త రాజధాని ఆ దిశగా నడుస్తుంది. మళ్ళీ హైదరాబాద్ లో కాకూడదని నేను కోరుకుంటున్నాను. నేను యాక్చువల్ గుజరాత్కి వెళ్తాను, గుజరాత్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాలి. అక్కడికి వెళ్ళి షూటింగ్ బట్టి ఉంటుంది. షూటింగ్ బట్టి యాక్చువల్ రావాలని మనసులో రావాలని ఒకసారి షెడ్యూల్ ఇప్పుడు నాకు కావాలని మేము కోరుకుంటున్నాం. నేను నాకు సలహాలు ఇచ్చేంత అనుభవం లేదు నాకు. సలహాలు ఇచ్చారు, ఆ సలహాలు నేను అంటే వాళ్ళ ప్రోటోకాల్ ఆలోచించాలి కదా. నేను ముఖ్యమంత్రి ఇంకో ముఖ్యమంత్రి ఎవరో రైట్, కానీ చంద్రబాబు నాయుడు గారు నాకు దగ్గర రావడం ప్రోటోకాల్ ప్రకారం పద్ధతి కాదు. తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మీరు మొదటి నుంచి చెప్తున్న వాతావరణం ఇప్పటికైనా క్రియేట్ అయిందని అనుకుంటున్నారా? కేసీఆర్ గారు కూడా హాజరవుతారని కేటీఆర్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో మీరు మొదటి నుంచి చెప్తున్న సహృద్భావ వాతావరణం అంటే ఎల్లకాలంలో ద్వేషంతో మనం ముందుకు నడవలేం కదా. ఎక్కడో చోట మనం కాంప్రమైజింగ్ అట్మాస్ఫియర్ కావాలి 100%. అందరికీ రెండు రాష్ట్రాల ప్రజలకు మంచిది కదా. సో ఈ మంచి వాతావరణం మంచి శుభసూచకం.